అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. 2 రోజుల నుంచి లైలాకు సంబంధించిన ఓ చిన్న ఇష్యూ అయితే హల్చల్ చేస్తుంది. అదేనండి, 2 రోజుల క్రితం లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కమీడియన్ పృథ్వీ చేసిన రచ్చ ఇంకా కొనసాగుతూనే వస్తుంది. 150 మేకలు 11 మేకలు అయ్యాయి అంటూ ఆయన చేసిన కామెంట్స్ పై వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ అయితే డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ లైలా ట్రెండ్ కూడా చేస్తుంది. ఇక పృథ్వీ కామెంట్స్ కు హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పినా కూడా ఈ బాయ్కాట్ ట్రెండ్ మాత్రం అస్సలు ఆగడం లేదు. ఇప్పటికే ఈ బాయ్కాట్ లైలా పేరుతో 1,00,000 ట్వీట్స్ అయితే వచ్చాయి. పృథ్వీనే క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రచ్చ ఇలా కొనసాగుతూ ఉండగానే కమెడియన్ పృథ్వీ అస్వస్థకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్ సిటీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అయితే అందిస్తున్నారు. ఇక పృథ్వీ హై బీపీతో బాధపడుతున్నట్లుగా సభ్యులు వెల్లడించారు. ఇంతకీ దీనికి కారణం ఏమై ఉంటుంది? ఈ మేరకు పృథ్వీరాజ్కు సంబంధించిన వీడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో పృథ్వీరాజ్ ఆసుపత్రి బెడ్ పై పడుకొని ఉన్నారు. ఇక వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లుగా వీడియోలో అయితే స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మంగళవారం పృథ్వీరాజ్ ఒక వీడియోనైతే అయితే రిలీజ్ చేశాడు. అదేంటంటే వైసీపీ జగన్ కు క్షమాపణలు చెప్పేది లేదన్నారు. దీంతో వైసీపీ శ్రేణులు మరింత కోపాద్రిక్తులైనట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆయన మాత్రమే చెప్పాలని బాయ్కాట్ లైలాని అయితే ఇంత కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా ఆయనపై విరుచుకుపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ అస్వస్థకు గురైనట్లుగా తెలుస్తుంది. కాగా ప్రేమికుల రోజు దినోత్సవం కానుకగా ఈ నెల 14న లైలా సినిమానైతే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరి ఈ బాయ్కాట్ ట్రెండ్ సినిమాపై ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరి నిజంగానే లైలా మూవీ ట్రైలర్ ఎలా అనిపించింది? ఆడుతుందా లేదా? బాయ్కాట్ లైలా అనేది దీనిపై ప్రభావం చూపిస్తుందా? పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.